సంక్షేమం, అభివృద్ధి సమపాళ్లలో చేశాను. రాష్ట్రాన్ని అద్భుతమైనటువంటి స్థితిలో తీసుకొచ్చి పెట్టాను. పర్ఫెక్ట్ స్టేట్గా ఉన్నాను. కేంద్రం నుంచి ఒత్తిళ్ళున్నా, కేంద్రం ఎన్నో ఇబ్బందులు పెట్టినా, చివరికి నన్ను మా వాళ్ళని జైలు పాలు చేసిన ఢిల్లీ ప్రజల కోసం కష్టపడ్డాను. ఆమ్ ఆద్మీ, ఎవరైతే సాధారణ ప్రజల పక్షాన నిలబడ్డాం కాబట్టి నాకు ఓటేయండి అని అడుగుతున్నాడు కేజ్రీవాల్. చేసిన పనికి తగిన మార్కులు ఇవ్వండి, అది మీకోసం నేను పడిన కష్టాన్ని గుర్తించండి అని అడుగుతున్నాడు. ఇక్కడ కాంగ్రెస్ పార్టీతో కుమ్మక్కై అధికారంలోకి వచ్చినటువంటి కేజ్రీవాల్ ఇప్పుడు నాటకాలు ఆడుతున్నాడు. చెప్పింది ఏ ఒక్కటి చేయలేదు. పొల్యూషన్ మారుస్తానన్నాడు, మార్చలేదు. సంక్షేమ పథకాల పేరుతో మీకు ఇస్తానన్నటువంటిది తను దోచుకు తిన్నాడు. అదే సందర్భంలో మిమ్మల్ని అడ్డుపెట్టుకుని అవినీతికి పాల్పడ్డాడు, చివరికి జైలు పాలయ్యాడు. ఇట్లాంటి వ్యక్తి ఢిల్లీ ప్రయోజనాలకి ఏమాత్రం పనికిరాడు, కానీ ఢిల్లీని నాశనం చేస్తున్నాడు, మతపరమైనటువంటి వివక్షలు చూపెడుతున్నాడు. ఇట్లాంటి అతనికి ఓటెయ్యొద్దు, బీజేపీకి ఓటెయ్యండి, 25 ఏళ్లలో ఒక్కసారి కూడా అధికారం ఇవ్వలేదు అంటూ భారతీయ జనతా పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది. ఏం జరుగుతుంది, ఢిల్లీ ప్రజలు ఎవరి మాట నమ్ముతారో చూడాలి.